పేరమ్మా డిమార్ట్ పోయి సామాన్లు చెప్పా. సరే అమ్మా తెస్తా. ఏమేం కావాలో చెప్పు. ఇగో రాసుకో. ఏమేం కావాలో చెప్పు. ఇంటి సబ్బులు 4 ఇంటి సబ్బులా? ఇంటి సబ్బులు ఏంటి? బట్టలు ఉతుకరా ఇంటి సబ్బులు ఒక 4 తీసుకురా. అవి ఇంటి సబ్బులు కావే, XXX సోప్. అది బట్టల సోపు. XXX ని ఇంటి సబ్బులు చేసేసినావా? అమ్మా సరే రాస్తున్నా. 4 చక్కెర రాసుకో. ఎంతదేవన్నమ్మా చక్కెర? ఇంత డబ్బడు తీసుకురా. ఇంత డబ్బెడు గింత డబ్బెడు కాదే. ఎన్ని కిలోలు కావాలో చెప్పు. 3 కిలోలు రాయన్నా. మంచి నూనె రాసుకో అమ్మా. ఎంత తేవాల మమ్మీ మంచి నూనె? కూరగాయలు వండితే 2 చెంచాలు వస్తా. మటన్ చికెన్లు వండితే 4 చెంచాలు వస్తా. ఏం లెక్కనే చెంచాల లెక్క? టిఫిన్లకు 2 చెంచాలు. రోజు చపాతీలు చేస్తాం 4 చెంచాలు పడుతుంది. దీని చెంచాల లెక్క చెప్తుంది. నాకు పిసలేపుతున్నది. రోజుకు నూనె ఇన్ని చెంచాలు పడుతుంది. మళ్ళీ లెక్క పెట్టుకొని నువ్వు తీసుకుంటా. ఏందమ్మా ఇన్ని చెంచాలు రోజుకు వాడితే నేను ఇవన్నీ లెక్క పెట్టుకొని నూనె దేవన్నా? ఎన్ని కిలోలు పడుతుందో చెప్పే. నీ కాళ్ళు మొక్కుతానే. అవి కూడా లెక్క పెట్టుకుని కాస్తలేదా? మళ్ళీ ఏం చదువుకున్నావే? 3 కిలోలు దేవన్నా అమ్మా. 5 కిలోలు దేవన్నా. కరెక్ట్ చెప్పే. సరే 5 కిలోలు తీసుకురా. హాఫ్ కేక్ ఒకటి తీసుకురా. హాఫ్ కేక్. హాఫ్ కేక్ ఏందమ్మా? బాత్రూమ్ కడగరా గది. అది హాఫ్ కేక్ కాదే. హాఫ్ కేక్ ఏమన్నా దేవన్నా? కందిపప్పు గింత తీసుకురా. అమ్మా గింత కాదే. ఓ 1/2 కిలోనా కిలోనా 1/2 కిలోనా ఎంతనో చెప్పు. కానీ అన్ని ఉల్టా చెప్తావు. సరే 1 కిలో తీసుకురా. చూడమని ఆవాలు తీసుకురా. అమ్మా నీ లెక్కలు నాకు రావు. నాతో తెచ్చుడు కాదు. అయితే నువ్వే తెచ్చుకో, లేకపోతే నాకు వచ్చినట్టు నేను తెస్తా. గానీ నీ సామాన్లకు నీకు దండమే. ఇగో